హనీ బాగా చీర కట్టుకుని నగలు పెట్టుకుని ముస్తాబవుతుంది. అమ్మ వచ్చి, హనీ నాదిష్టే తగిలేలా ఉందిరా అంటుంది. ఇంతలో నాన్న, సీత అన్ని పనులు అయ్యాయా? ఓ అయిపోయాయండి అంటుందమ్మ. ఈ సోఫాలో చూడు, అన్నీ అలానే ఉన్నాయి, వస్తువులన్నీ సర్దు అంటారు. తను హనీ వచ్చి, నాన్న ఈ చీర ఎంత బాగుందో చూడు అంటుంది. పొద్దున్నే ఫంక్షన్ పెట్టుకుని ఏంటా మాటలు, వెళ్ళి పడుకో అంటారు నాన్న. ఏంటమ్మా, నాన్నకు ప్రేమతో మాట్లాడడమే రాదు, నేను ఇంత పెద్దయ్యాక కూడా ఇలా మాట్లాడతారు. అస్సలు నా మీద ప్రేమ లేదు తనకి. మా ఫ్రెండు వాళ్ళ నాన్న ఒక ఫ్రెండులా ఉంటాడు, తనతో ఎన్నో కబుర్లు చెప్తాడు. నాన్నేమో నన్ను ఎప్పటికీ విసుక్కుంటానే ఉంటాడు, అన్నిటికీ విసిగి. హనీ ఏంటా మాటలు అంటుంది అమ్మ. అవునమ్మా, నన్ను మాట్లాడని, నేనేమో ఎంబీబీఎస్ చదువుతానంటే వద్దు అని బీటెక్లో చేర్చాడు. పోనీ వేరే ఊరిలో చదువుదామంటే వద్దు, ఈ ఊరిలోనే కాలేజీలో చదువు అని చేర్చాడు. హనీ ఎక్కువ మాట్లాడుతున్నావు అంటుంది అమ్మ. అవునమ్మా, నాన్న తండ్రిగా ఓడిపోయాడు. కాదమ్మా, నువ్వు అన్నం తిని వెళ్ళి పడుకో అంటుంది అమ్మ. నాకు అవసరం లేదమ్మా, ఆయన గారికి పెట్టు, తింటాడు అంటుంది హనీ. అంతలో నాన్న, రేపు ఫంక్షన్కి కావలసిన సరుకులన్నీ వచ్చేసాయా సీత అంటారు. అవునండి, అన్నీ ఉన్నాయి. పాప తిని పడుకుందా అంటారు. మీరు గట్టిగా అరిచారని అలిగి పడుకుందండి. మీరు తనతో మెల్లగా మాట్లాడొచ్చు కదా. ఏంటి సీత, నువ్వు నా కూతురు మీద నాకు ప్రేమ లేదనా నీ ఉద్దేశం? ఎలా అనగలుగుతున్నావు సీత? నాకు నా కూతురు మీద ప్రేమ ఉంది కాబట్టి బయట ఊరిలో ఎంబీబీఎస్ చేర్పించక మన ఊళ్ళో కాలేజీలోనే బీటెక్ చేర్పించాను. బస్సులో పంపించక నేనే రోజు కాలేజీకి వెళ్ళి దిగబెట్టడం మళ్ళీ తీసుకురావడం చేస్తున్నాను. ఎందుకు? కూతురు పక్కన తండ్రి ఉంటే ఆ ధైర్యమే వేరు. అది చిన్నప్పుడు నా దగ్గర డబ్బులు లేకపోతే, నాన్న నేను జాబ్ చేసి నీకు పంపుతాను అనేది. తనకు ఏమి కావాలన్నా నా స్తోమతకు మించి కొనిచ్చేవాడిని. నేను ఉన్నంత వరకు నా కూతురిని కంటికి రెప్పలా కాపాడుకుంటాను అంటారు. సరే, నాకు అన్నం వడ్డించు, ఆకలిగా ఉంది అన్నారు నాన్న. అవును, అమ్మాయి తినిందా అంటారు. లేదండి, అలిగి పడుకుంది. అమ్మాయి తినకుండా నేనెలా తింటాను అంటాడు నాన్న. హనీ నా బంగారు తల్లి, తిందువు కానీ రామ్మా అంటారు నాన్న. నాన్న నన్ను క్షమించు, నిన్ను అర్థం చేసుకోలేదు నాన్న. అమ్మ 9 నెలలు మోస్తే నాన్న తన ప్రాణం ఉన్నంత వరకు మోస్తాడు అని తెలుసుకోలేకపోయాను నాన్న. సారీ నాన్న అని కౌగలించుకుంటుంది హనీ. అదే తండ్రి కూతురుల ప్రేమ, అనుబంధము.